డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా సచివాలయానికి వస్తున్న ఈ శుభవేళ అక్కడ ఉన్న రాజధాని అమరావతి యొక్క ప్రజలు ఆ రైతులందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఘనంగా స్వాగతం పలకడానికి టన్నుల కొద్ది పూలను కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయనకు ఘన స్వాగతం పలకడానికి, ఆయన నడుస్తున్న తోవలో పూలబాట వేయడానికి, ఆయన మీద పూల వర్షం కురిపించడానికి భారీ ఎత్తులో వాళ్ళు ప్రజలందరూ కూడా అక్కడ అమరావతి ప్రజలందరూ కూడా భారీ ఏర్పాట్లు కూడా ఆయనకు చేయడం జరుగుతుంది. అండ్ అక్కడ చూసుకున్నట్లయితే గతంలో వైసీపీ పాలన ఏదైతే ఉందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ఉంటాయని చెప్పి ప్రజల పట్ల ఆయన ప్రవర్తించిన తీరు, ప్రజలను పెట్టిన ఇబ్బందులను అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు కూడా మర్చిపోలేరని చెప్పుకోవాలి. సో అప్పట్లో ఆ వైసీపీ పాలన ఉన్నప్పుడు ప్రజలను అక్కడ ఆడబిడ్డలను చూడకుండా వాళ్ళను జుట్టు పట్టుకొని లాక్కొచ్చిన రోజులు, వాళ్ళ పిల్లలను కాళ్ళు బూట్లు వేసుకున్న కాలంతో తొక్కిన రోజులు, వాళ్ళందరినీ కూడా చాలా దారుణంగా హింసలు పెట్టిన రోజులన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. సో అలాంటి సమయాల్లో పవన్ కళ్యాణ్ వచ్చిన ఏకైక ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ కూడా ఆదుకొని వాళ్ళకు నేనున్నాను, నేను మీకు అండగా ఉన్నానని భరోసా ఇచ్చి వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ సమస్యలు తీర్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ అని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా పవన్ కళ్యాణ్కి ప్రజలకి మధ్యలో కూడా ఒక ముళ్ళ కంచె వేసినప్పటికీ కూడా ఆ ముళ్ళ కంచెను దాటుకొని మరి వెళ్ళి ప్రజల చెంతకు చేరి పవన్ కళ్యాణ్ వాళ్ళ సమస్యలను తీర్చిన రోజులు కూడా వాళ్ళందరూ ఇంకా మర్చిపోలేరు. ఇప్పటి వరకు కూడా ఇంకా గుర్తుపెట్టుకొని అవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ మాకు దేవుడు, ఆయన కోసం ఏమైనా చేస్తాం, ఆయన కోసం 1000 కళ్ళతో మేము ఎదురు చూస్తున్నాం, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వస్తాడో అప్పుడు ఆయన పాదాలకు కూడా మొక్కినా అసలు తక్కువే ఉండదన్నట్టుగా కూడా అక్కడ అమరావతి గ్రామ ప్రజలందరూ కూడా ఫీల్ అవుతున్నారు. సో మరి వాళ్ళు చేస్తున్న ఈ ఘన ఏర్పాట్లు కూడా పవన్ కళ్యాణ్కి షాకింగ్ గురి చేస్తాయని చెప్పుకోవచ్చు. సో ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తారు వెళ్తూ ఉంటారు, కొంచెం మంచి పనులు చేస్తే 10 సంవత్సరాలు చేస్తారు. కాకపోతే పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి మళ్ళీ రాడు. ఖచ్చితంగా ఈయన ఒక్కసారి వచ్చాడంటే కంటిన్యూస్గా ఆయన్నే గెలవాలి, ఆయన్నే మాకు రాజకీయ నాయకుడు, ఆయన్నే మాకు తోడుగా ఉండాలి, తోడు నీడగా ఉండి మా సమస్యలు అన్నీ కూడా తీర్చాలి అన్నట్టుగా కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళకి చేసిన సేవలు కావచ్చు, ఆయన పదవిలోకి రాకముందే ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు సపోర్ట్గా ఉండి ఆయన సొంత డబ్బుతోని ప్రజలకు సేవ చేసిన ఒక ఏకైక గొప్ప వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం అనే పదవి ఉంది అండ్ ప్రజలకు సంబంధించిన, ప్రజలకు అభివృద్ధి చెందాల్సిన ముఖ్యమైన శాఖలకు సంబంధించిన పదవి బాధ్యతలు కూడా రేపు తీసుకోబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మరి ఇంతకు ముందు పదవి లేనప్పుడే అంత సేవ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత ప్రజలకు ఇంకెంత సేవ చేస్తాడు. సో ప్రజల పక్షాన ఖచ్చితంగా ఆయన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా తీరుస్తాడు, ప్రజల చెంతనే ఉంటాడు, ప్రజల కోసమే ఉంటాడు, ప్రజల కోసమే బతుకుతాడు అన్నట్టుగా కూడా ప్రజలందరూ కూడా ఆయన మీద చాలా వరకు హోప్స్ పెట్టుకున్నారు. సో మరి ఈ రోజైతే మొదటిసారిగా ఆయన పవన్ కళ్యాణ్ సచివాలయానికి రాబోతున్న శుభతరుణం వేళ టన్నుల కొద్ది పూలతోని ఘన స్వాగతం పలకడానికి అక్కడ ఉన్న రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఆయన కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. సో మరి పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పరిపాలన గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.